గ్రామాలని వాటిని నడిపించలేమా? మనకి సత్తా లేదా? మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదనేది నిరూపించడం కోసం ప్రతి ఒక్క మహిళ అన్నిట్లో ముందంజలో ఉన్నప్పుడు చదువులో మనకి రిజర్వేషన్లు కావాలన్నాం, పోరాడాం, తెచ్చుకున్నాం. ప్రధాన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలన్నాం, తెచ్చుకున్నాం. పార్టీలో కూడా రిజర్వేషన్ కావాలని పోరాడి ఎందుకు తెచ్చుకోలేము? మన వల్ల కాదా? చేయలేమా? అది చేయడానికి మనకి ఏ పార్టీ మనకు అవకాశం ఇవ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు చూడండి, ఎవరు మనల్ని రాండమ్మా, మీరు మాట్లాడండమ్మా, చెయ్యండమ్మా అని ఏ అవకాశాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారా? ఎవరికైనా ఏ గ్రామాలన్నా అవకాశాలు ఇచ్చారా? డబ్బులు ఇచ్చారు, ఓట్లు వేయించుకున్నారు. కానీ మీరు ముందుకు రండమ్మా, మీరు మాట్లాడండి, మీరు మహిళల చైతన్యం తీసుకురండి, మీరు ఇది చేయండి, అది చేయండి అని ఎవరు మనకు చెప్పట్లేదు. కానీ మనం అంబేద్కర్ వాదంలో, మన అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు ఉంది, ప్రతి ఒక్కళ్ళకి మన స్వేచ్ఛా స్వతంత్రాలు ఉన్నాయి, మాట్లాడే హక్కులు ఉన్నాయి, అన్నీ మనకి ఇచ్చారు మగవాళ్ళతో సమానంగా. మరి మనం ముందుకు వచ్చి మన హక్కుల్ని మనం వినియోగించుకుంటూ ఎదుటి వాళ్ళకి దానివల్ల ప్రయోజనం చేకూరుస్తూ వాళ్ళల్లో చైతన్యం తీసుకొస్తూ ఆడవాళ్ళ బతుకులు మార్చడానికి మెయిన్గా మనం ముందుకు అడుగు వేసామంటే ఒకళ్ళతో సాటి. మేడం గారు గులాబీల గురించి పాట పాడారు చూడండి. ఆ తోటలో ఒక గులాబీ పువ్వు పూసిందంటే నిదానంగా దానికి నీళ్లు పోసిస్తే 100 పూలు పూస్తాయి. అట్లాగే మనం 10 మందితో స్టార్ట్ అయిన వాళ్ళం, మనం వేల మందితో, లక్షల మందితో ముందుకెళ్ళి ఈ మహిళా డిఎంఎఫ్ దాన్ని మనం చైతన్యవంతం చేసి ఈ పార్టీలో వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ సగర్వంగా కోరుకుంటున్నాను. మేడం గారికి సపోర్ట్ చేస్తూ మేడం గారు చాలా శ్రమిస్తున్నారు మన కోసం. అది ఎవరికి తెలియదు. మేడం గారికి వెనక ఉండి మనం మేడం గారితో సపోర్ట్ చేసుకుంటూ ప్రతి జిల్లాలో మహిళల్ని చైతన్యవంతం చేసుకొని నెక్స్ట్ మీటింగ్కి మనం చాలా మందిని సమకూర్చుకొని తీసుకురాగలమని మనం నిరూపించాలి. మీరందరూ సహకరిస్తారని నేను భావిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.